భయపడ్డావా? రా మా ఇంటికి వెళ్దాం. నీకు ఇష్టమైన వంట నేనెంతో కష్టపడి చేసి పెట్టాను. కడుపు నిండా తిని హాయిగా బజ్జో. నో రత్న, ఇంకో రోజు వస్తాను. చాలా టైర్డ్గా ఉంది. షేవ్ చేసి వారం అయింది. అది కూడా నైస్గానే ఉంది కదా. ఏముంది, కిస్ చేసేటప్పుడు కొంచెం గుచ్చుకుంటుంది. ఐ కెన్ మేనేజ్. సారీ, ఊరికే జోక్ చేశాను. ఎగ్జామ్స్ పూర్తయ్యే వరకు డిస్టర్బ్ చేయకూడదని వెయిట్ చేస్తున్నారు. ఇంట్లో అందరూ నీకోసం లీవ్ పెట్టి ఎదురు చూస్తున్నారు తెలుసా? సారీ, అదే ఇంకో రోజు వస్తానని చెప్పాను కదా. అదే మధు మీద పిలుచుంటే వెంటనే వెళ్ళిపోయేవాడు కదా. థ్యాంక్స్. మీనాక్షి, నా హాయ్ sister. బావ గారు, రండి రండి. నేను ఒక్కడనే ఉన్నాను, చాలా మందిని పిలుస్తున్నారు. బాగా అనే హోదాలో అతి తెలివి చూపిస్తున్నావా? డిసైడ్ అయిపోయారన్నమాట. నాన్న కింద ఉన్నారు. I'll go get him. ఓకే. రండి రండి. అమ్మ, హలో. తాతయ్య, హలో మా ఇంటి నాస్టడామస్. మొహం చూసే జాతకాన్ని చెప్పేయగలడు. మా బామ్మ. మా అందరికంటే ఎక్కువగా నెట్ బ్రౌజ్ చేసేది ఈవిడే. మా ఇంటి ఎన్సైక్లోపీడియా. అవును, వారి శ్రాద్ధము నా పిండము. Hello. Hello. Ratna has told me lot about you. How you did your exam? వెల్, Good. మా ఊరికి రాడు కదా, చురుగ్గానే ఉంటావు. అవును, మురికి కాలంలో నీళ్లు మగ్గులతో తీసి తాగుతారు. అది ఒక ఊరే. ఇలా రావా, చేయి చూస్తాను. మాట్లాడుతూ రఘు, ఇప్పుడు వస్తాను. అస్ట్రాలజీ ఈజ్ హంబక్. డోంట్ బిలీవ్ దిస్ నాన్ సెన్స్. నాకు బ్రిలియంట్ అయిన హస్బెండ్ వస్తాడని ఎందరో జోస్యులు చెప్పారు. బట్ దిస్ ఈజ్ వాట్ ఐ గాట్. 8వ తరగతి 8 సార్లు. అవేం పట్టించుకోకు, చెయ్యలే చూస్తాను. ఆయుష్ రేఖ అల్పంగా ఉందే, కానీ ఈ రేఖ ఏమిటి ఇద్దరు పిల్లలు చూపిస్తోంది. చిన్నీళ్ళు ఏమైనా? అవునండి, మా ఇల్లు చాలా చిన్నది. ఏమేం మనవరాలా? రఘు, భోజనం అయ్యాక బేస్మెంట్ రా. ఐ విల్ షో యూ సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఓకే సార్. బావ గారు, be careful. He will show you our DVD dance performance. 4 hours of non-stop boring. తాతయ్య బామ్మ పైకి అలా పోట్లాడుకుంటారు కానీ ఒకరిని విడిచి ఒకరు ఒక్క క్షణం కూడా ఉండలేరు. రఘు, సార్. కమ్ విత్ మీ. Not now, Dad. We'll see them later. I'm taking him to my office. ఇదే మా ఆఫీస్. అవును, మీ కంపెనీలో ఏం చేస్తారు? వర్చువల్ రియాలిటీ. మెటల్ తగిలితే షాక్ కొడుతుంది. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. కొద్దిగా దూరంగా ఉంటే మంచిది. ఆల్రెడీ నాకు చాలా షాకులు కొట్టాయండి. ప్రతిదానికి సెట్ అయ్యలేడు. నీకు బాగా అలవాటు అనుకుంటా. వావ్, మా నూరు అమ్మాయి ఇంత ఎత్తైన చోట ఉద్యోగం చేయడం చాలా గర్వంగా ఉంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకుని తీసుకెళ్లే వరకు నాకు ఇండియాలో పౌరసత్వం లేదు. నేను ఈ దేశ పౌరాల్ని. పౌరసత్వమా? సిటిజన్. పౌరసత్వం అనే మాట మన వాడుక భాషలోంచి ఎప్పుడో తీసేశారు. ప్రొజెక్టర్ లైట్ మీద చేయి చాపు. రఘు, ఎలా ఉన్నావురా? రత్నానే మాకు ల్యాప్టాప్ పంపించింది. తనతో నేను డైలీ చాట్ చేస్తున్నా. నాన్నా, నువ్వు ఎగ్జామ్స్ లో బిజీగా ఉన్నావు కనుక నీతో మాట్లాడడం కుదరలేదు. ఎగ్జామ్స్ ఎలా రాసావు? ఇంట్లో విశేషం ఏంటి నాన్న? రఘు, ఇవాళ మీ అమ్మ తద్దినం. నా పుట్టినరోజా నాన్న? అవును, నీకు కొత్త డ్రెస్ తీసుకున్నాను. ఇదిగో, బాగుందా? పంపిస్తాను. పోతే రఘు, జయంతికి మార్కర్కి పెళ్లి చేశాను. బాబోయ్, నువ్వు త్వరగా వచ్చి పిల్లాడికి గుండు గీకి చెవులు కుట్టించాలి. నీ గుండె కూర్చోబెట్టి రోజు కుట్టించాలి. అంకుల్, ఐ కాల్ యూ బ్యాక్. హే బర్త్డే బేబీ. ప్రస్తుతం నా చేతిలో ఏమీ లేదు. ఇదే నేను ఇస్తున్న బర్త్డే గిఫ్ట్ అనుకో. తర్వాత ఏదైనా గిఫ్ట్ కొనిచ్చి ఇది వెనక్కి తీసుకుంటాను. పెళ్లి కొడుకు తండ్రితో మాట్లాడవా? మాట్లాడాను నాన్న. కుర్రాడు కాస్త అంటి ముట్టనట్టున్నాడు. కొంచెం టైం ఇవ్వు, అలవాటు కావాలి కదా. మనందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం. అతను ఒకడు అక్కడ గడ్డి పీక్కుంటాడేమిటి?
బహుశా సిగ్గేమో, కొత్త వాళ్ళతో అలవాటు పడాలి కదా. ఓరు వీడి సిగ్గు చూడా, మగాడు సిగ్గుపడితే గోచితో పేచి వస్తుంది, మొదటిగా మోసం వస్తుంది. ఛీ, అస్సలు సిగ్గులేదు. ఈ వయసులో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? హాయ్ హాయ్. రఘు, నిశ్చితార్థానికి నీ ఫ్రెండ్స్ ఎవరిని పిలవలేదా? లేదండి. ఎంగేజ్మెంట్ రింగ్స్. ఐ హావ్ లాస్ట్ బిలీఫ్ ఇన్ ఆల్ దిస్ రత్న. నేను మధుమిత లాగా మోసం చేస్తాననుకుంటున్నావా? నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పేసేయ్, అంతా వెంటనే క్యాన్సిల్ చేస్తాను. నిశ్చితార్థం, వ్యాన్, టెంపుల్. చాచా, నాకే నమ్మకం పోయిందని చెప్పాను. మీ అందరి నమ్మకాన్ని నేనెందుకు కాదనాలి? క్యారీ ఆన్. Uncle, your girlfriend Madhumita is on the line. Ratu, be careful. హలో. నిశ్చితార్థానికి రత్న ఇన్వైట్ చేస్తుంది. నన్ను ఇన్వైట్ చేయలేదు ఎందుకు? నేనంత కాందన్నయ్యానా? లేదు మధు, ఈవినింగ్ వచ్చి పర్సనల్ గా పిలుద్దామని. నువ్వు కూడా అబద్ధాలు చెప్తున్నావా? అదేం లేదు మధు. రాధా ఎలా ఉన్నారు? వాడి సంగతి ఎందుకు? ఏమైంది మధు? ఇనఫ్ రఘు, ఎప్పుడు పక్క వాళ్ళ లైఫ్ ని బాగు చేయాలన్న ఆలోచన కట్టుబెట్టి ఇప్పుడైనా కాస్త మన గురించి ఆలోచించు. నేను లోపల వెయిట్ చేస్తూ ఉంటాను. మధు, Nothing. All the best. నువ్వైనా సుఖంగా ఉండు. Bye. నువ్వు ఉద్యోగానికి వెళ్తే నన్ను మర్చిపోకదు. వేరే అమ్మాయిని సాటేస్తావా? చాచా, ఐ లవ్ యూ ఓన్లీ చిట్టమ్మా. నిజంగా నా మీద ఒట్టేసి చెప్పు. నీ మీద ఒకటే చెప్తున్నాను. నేను తప్ప ఈ జన్మలో ఇంకెవరిని కళ్ళు కూడా ఊహించుకొని చిట్టమ్మా. ఏంటి ఆకలిస్తుందా? ఈ బిస్కెట్ తింటావా? ఈ గుడి అంటే మాకు చాలా నమ్మకం. నామకరణం, అన్నప్రాసన నుంచి నిశ్చితార్థం, పెళ్లి దాకా అన్ని ఈ గుళ్ళో జరిగితేనే మాకు అందరికీ తృప్తి. వెరీ పవర్ఫుల్ టెంపుల్. రత్న ఏది సార్? అది ఇంతకు ముందే వెళ్ళిపోయింది. ఏ? ఏమంటే ఇక్కడంతా ఎవరి పని వాళ్ళు చేసుకోవడం అలవాటు. ఇది దాని ఎంగేజ్మెంట్ కదా. దట్స్ వై షీ హాస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్. ఇక్కడ ఉన్న హిందూ దేవాలయాల్లో ఇదే పెద్దది. ఓ, నో నో, ఇస్కాన్ టెంపుల్ ఈస్ బిగ్గర్ దాన్ దిస్. దాన్ని దేవాలయాల లిస్టులో చేర్చము. నేను ఎప్పుడు ఏది మాట్లాడినా ఎట్టే ఉంటే తిట్టే ఉంటే ఇవి సంతోషం. హాయ్. బాగా తొందరగా ఉన్నట్టుంది. అందరికంటే ముందుగా వచ్చి నిల్చున్నావు. Son. ఎప్పుడు వచ్చారు? ఎలా వచ్చారు నాన్న? ఈ రోజు ఉదయమే నీకు చిన్న సర్ప్రైజ్ ఇద్దామని రత్న ఎయిర్పోర్ట్ నుంచి నన్ను తిన్నగా ఇక్కడ తీసుకొచ్చింది. వీసా ఏర్పాటు చేసి టికెట్ బుక్ చేసి నన్ను ఇక్కడికి రప్పించింది రత్నానే. థ్యాంక్ యూ రత్న. ముహూర్త సమయం దాడి వేళ ఉంది, త్వరగా రండి. ఇదిగోండి, వ్యాన్ లో డ్రెస్ చేంజ్ చేసుకుని రండి. Right, kids, get going. I'll come with Uncle. Hey, Govindu! హాయ్ మోహన్. ఎట్లా బోడిగుండు? కొండలా ఉండడం కన్నా బోడుగుండే బెటర్ అని నువ్వు నాకు గీయించుకున్నాను. క్లార్ కొడుతుందిరా. రత్న జాయినింగ్ us? మీరు వెళ్ళండి అంకుల్, నేను తర్వాత వస్తాను. ఓకే. మీరు రండి అంకుల్, అది వాళ్ళ ఆయనతో కలిసి వస్తుంది. అద్దరింది పెళ్లి కొడుక. చిత్తూరు జిల్లా మదనపల్లి వాస్తవ్యులైన శ్రీ శ్రీనివాసరావు గారి మనవడు, శ్రీ గోవిందరాజులు గారి జ్యేష్ఠ పుత్రుడైన చిరంజీవి రఘుపతికి శ్రీ రంగనాథ్ గారి పుత్రిక చిరంజీవి రత్నకుమారినిచ్చి
హే మధుమిత, ఎప్పుడు వచ్చావమ్మా? రా రా రా. అంకుల్ హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. హాయ్ మధు. హాయ్ ఆంటీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. రఘు నేను నీతో ఒంటరిగా మాట్లాడాలి, వస్తావా? ప్లీజ్ రత్న, ఇట్స్ వెరీ అర్జెంట్. కొంచెం సేపట్లో ఫంక్షన్ పూర్తవుతుంది, కావాలంటే అప్పుడు. చాలా ముఖ్యమైన మ్యాటర్ రత్న, ప్లీజ్. ఫంక్షన్ కూడా ముఖ్యమైన మ్యాటరే కదా మధు. ఏంటో 2 minutes లో అడిగేసి వస్తాను రత్న. అర్చన జరుగుతోంది కదా, గుసగుసమని ఆ మాటలేమిటి? మధు మీద రఘుతో సెపరేట్ గా మాట్లాడాలంట. ఏమిటి మధు, ఎంగేజ్మెంట్ జరిగేటప్పుడు తాపటాయి గొడవ చేయడానికి వచ్చావా? లేదంకుల్, ప్రాబ్లం మస్ట్ బి బిగ్. లేదంటే మధుమిత ఏడవదు. నేను వెళ్ళి 2 minutes లో ఏంటో. ఏ రఘు, జరుగుతోంది నీ నిశ్చితార్థం. జస్ట్ స్టే బ్యాక్. వదిలేయండి అంకుల్, ఆయన వెళ్ళనివ్వండి. థ్యాంక్స్ రత్న. కుర్రాడి చీటికి వేడి కింద 2 రేఖలు ఉన్నాయి. చిలక లాంటి పెళ్ళం పక్కన ఉన్నాయి. కోతి మోహన్ దాంతో తిరగాల్సిందే. ఎక్కువ తాగుతున్నావు మధు. త్వరగా చచ్చిపోవాలని రఘు. ఏమైంది మధు? నువ్వు రాధా గురించి చెప్పిందంతా నిజం. లాస్ట్ వీక్ నా కళ్ళలో చూశాను. ఒక నీగ్రో అమ్మాయితో ఒంటి మీద నోలిపోగు లేకుండా, అది నా మేట మీదే. అడిగితే నువ్వు ఒక్కదాని మీద నన్ను సాటిస్ఫై చేయలేవు, టేక్ ఇట్ ఈజీ అన్నాడు. ఆ రోజు వాడే నన్ను నీతో అట్లాంటిక్ సిటీకి పంపాడు. ఇప్పుడు నేను తీసుకెళ్ళానంటున్నాడు. హోటల్లో నువ్వు రఘుతో పడుకోలేదా? అన్యాయంగా అబద్ధం వేస్తున్నాడు. మా అమ్మ నాన్న కూడా నన్ను ఎప్పుడు కొట్టలేదు రఘు. తాకొచ్చి బెల్ట్తో అసలు కొట్టినట్టు కొట్టాడు. 3 రోజులు చుక్క నీళ్ళు ఇవ్వకుండా రూమ్ లో లాక్ చేసి ఏం చేశాడో తెలుసా? తాడు తీసి పారేసేంత మాత్రాన చచ్చిపోతానా నేను? ఆ? చచ్చిపోతానా నేను? చెప్పవే. ఇప్పుడు కూడా వాడికి తెలియకుండా అద్దం పగలు కొట్టి తప్పించుకుని వచ్చా. వాడిని నేను ఎంత బాగా చూసుకున్నానో తెలుసా రఘు? కానీ వాడిని రూమ్ లో లాక్ చేసి కుక్క బిస్కెట్లు వేశాడు. అంతా నా తప్పే, నా తప్పే, నా తప్పే. ప్లీజ్ మధు. నా లైఫ్ లో ప్రతిదీ ఎదుటి వాళ్ళ ఇష్టానికే జరిగింది. నేను లవ్ చేయమని అమ్మ చెప్పింది, చేశాను. ఆ తర్వాత రాధని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటామన్నారు. అందుకు సరే అంత నటించాను. ఇక్కడికి వచ్చాక రాధ ఎంత చెప్తే అంతే. సంతోషపడ్డాం, బాధపడ్డాం, అంత ఎదుటి వాళ్ళ ఇష్టం వరకు. లైఫ్ లో ఫస్ట్ టైం నేనే తీసుకున్న డెసిషన్. ఇక మీద నాకెవరు వద్దు రఘు, నాకు చాలా. ఒక చిన్న ఇల్లు, అందమైన ఒక పాప, దాన్ని బాగా పెంచి బాగా చదివించి నీలాంటి మంచి వాడికి ఇచ్చి పెళ్లి చేసి చచ్చిపోవాలి. ఒకే రోజు ఒకే క్షణాన ఇద్దరం కలిసి చచ్చిపోవాలి రఘు. ఏడవకు మధు. ఈ రోజు ఇప్పుడే నన్ను ఇండియాకి తీసుకెళ్ళు. ఏదైనా ఆలోచించి చేద్దాం. ఏంటి దారుణం మధు? ఆ రోజు కుక్క రక్తంతో లెటర్ రాసినట్టు కాదు రఘు, ఇది నిజం. ఈ జన్మలో నేను వదిలిపెట్టి వెళ్ళను. ఇక్కడి నుంచి నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్ళిపో ప్లీజ్. What's happening, Madhu? What's wrong with you? నాకు రఘు కావాలి రత్న. నానా, అన్నిటినీ ఆపేయండి. Madhu, you are spoiling the engagement. I will call the Sir. police.
తను ఎంత పెద్ద ప్రాబ్లంలో ఉందో తెలుసా? అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి ఇదా టైం. సార్ సార్ జస్ట్ సెకండ్, నేను వాడిని తీసుకొస్తాను. మీరు లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. అందరూ ప్లీజ్. నాన్న, మధుమితని తన హస్బెండ్ టార్చర్ చేసి అదంతా నిశ్చితార్థం అయ్యాక మాట్లాడుకుందాం. సారీ మధు. ప్లీజ్ రఘు. రండి, చివరిగా మధుమితాన్ని ఒకసారి చూద్దరు గాని. నో, నేను రాను. తన్ని శవంగా చూసే ధైర్యం నాకు లేదు. ఎక్కువ తాగుతున్నా ఉన్నాను, తొందరగా చచ్చిపోవాలంది. కానీ ఇంత త్వరగా చచ్చిపోతుందని నేను అస్సలు అనుకోలేదు. మా అమ్మాయి నీకెలా అప్పచెప్పాం, ఇప్పుడు నువ్వు ఎలా అప్పచెప్తున్నావు? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మిస్టర్ గోపినాథ్. ఇట్ వాస్ అన్ యాక్సిడెంట్. తాకి కార్ డ్రైవ్ చేసింది. మొదట నాకు వైఫ్ మాత్రమే. సెకండ్ మదర్ నన్ను అంత బాగా చూసుకుంది. తను ఏం అడిగితే అది నేను చేశాను. దేనికి కాదనలేదు. నువ్వే అన్నిటికీ కారణం. మధుకి తాగుడు అలవాటు చేసి రూమ్ లో బంధించి బెల్ట్ తో కొట్టి తనని చంపేశాం. 2 రోజులు అన్ని చోట్ల జాలీగా తిరిగి వచ్చాను. తన కోసం కొత్తగా నీలాంటి దుర్మార్గుడు ప్రాణంతో ఉండడానికి వీల్లేదు. ఆగరా, ఆగరే. రఘు! రఘు! వద్దు! నన్ను కాల్చొద్దు. రఘు! No! నువ్వు నన్ను కాలిస్తే ఈ దేశపు పోలీసులు నిన్ను ఊరికే వదలరు. ఈ ఎలక్ట్రిక్ చైర్ లో కూర్చోబెట్టి నీకు షాక్ ఇచ్చి చంపుతారు. ఏం చచ్చినా పర్వాలేదు, నువ్వు మాత్రం ప్రాణంతో ఉండకూడదురా. వద్దు 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 వద్దు. కావాలంటే నీ కాళ్ళు పడుకుంటారు. Hey, this gun is locked. It can't shoot. No firearms in here. Move. రేయ్, నీకు నేనేరా యముణ్ణి. నేను చంపకుండా వదలరా, చంపకుండా వదలను. ఇక్కడి నుంచి పద. చంపుతాను. ఎంతమంది సెక్యూరిటీ ఉండగా రాలేదో వాగడని చంపడానికి గన్ పట్టుకుని పరిగెడతావా? వద్దులేదు. లేదు. మా తాతయ్య చెప్పింది కరెక్టే. నువ్వు ఇంత ఇడియాటిక్గా ప్రవర్తిస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఎస్, ఐఎమ్ ఎన్ ఇడియట్. నా చిట్టమని కాపాడలేను నేను ఇడియట్నే. ఏమైందమ్మా? రఘు నాదాన్ని చంపడానికి ప్రయత్నించాడు. ఈడవ పోలీసులు చాపారు. ఆ రాస్కల్ని చంపినంత మాత్రాన మధు ప్రాణాలతో తిరిగి వస్తుందా? మా కూతురు జీవితం ఇలా చిన్న భిన్నం కావడానికి కారణం రాధా మాత్రమే కాదు, మేము కూడా. కమ్. రఘు ఊరికే పిలిచానంతే.
అయిపోతుంది. నేను నిన్ను ప్రేమించలేదు రఘు, నీలో ఉన్న ప్రేమని ప్రేమించాను.